మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏంటి, వీటిలో ప్రధానంగా ఉన్నటువంటి 5 ఆహారాలు ఏంటి, వాటిని మనం ఇంట్లోనే ఎలా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో టాప్ 5 ఏం చెప్పొచ్చు మనం వీటిలో? టాప్ 5 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే మనం ఫస్ట్ బెర్రీస్ తీసుకోవాలి. బెర్రీస్. సో బెర్రీస్ లో కూడా మనకి బ్లూ బెర్రీస్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటాయి. అండ్ పోమోగ్రానైట్ దానిమ్మ. సో దానిమ్మలో మనకి కొన్ని ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ఎలాజిక్ యాసిడ్ అని. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ దీని మీద మనకి స్టడీస్ కూడా ఉన్నాయి. సో పోమోగ్రానైట్, బ్లూబెర్రీస్ ఫస్ట్ లిస్ట్ లోకి వస్తాయి. దెన్ కమింగ్ టు గ్రీన్ టీ. గ్రీన్ టీలో క్యాటచిన్స్ ఉంటాయి. ఇవి కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఫ్లేవనాయిడ్స్. ఇవి కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి స్పైసెస్. అంటే ఇందులో కూడా మనకి క్లోవ్, స్టార్ ఎనిస్, ఈ రెండు, లవంగము, పువ్వు. సో స్టార్ ఎనిస్, ఈ రెండు హైలైట్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే వాటిని మనం ఏ కర్రీలైనా వాటితో సరిపోతుంది, మనం ఫుడ్ చేసుకోవాల్సిన కర్రీస్ లో తీసుకోవచ్చు, లేకపోతే వాటిని ఇన్ఫ్యూజన్ లాగా, హెర్బల్ డ్రింక్ లాగా మార్నింగ్ టైం లో కూడా తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. దోస్ ఆర్ వెరీ గుడ్ పొటెంట్. కాకపోతే వీటి క్వాంటిటీ అన్నది మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. హయ్యర్ క్వాంటిటీస్ అయితే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది. రోజుకి ఎన్ని తీసుకోవచ్చు? మేబీ 2 to 3 is fine. Very low quantity. Cloves. స్టార్ ఎనీస్ అయితే ఒక ఫ్లవర్ ఇస్ మోర్ వెరీ, ఒకటి కూడా అవసరం లేదు, ఒక హాఫ్ తీసుకున్నా మనం ఫుడ్ లోనే బిర్యానీ అలాంటి వాటిలో వేస్తేనే ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా మనకి స్మాలర్ క్వాంటిటీస్ లోనే పొటెంట్ యాక్షన్ చూపిస్తాయి. అండ్ నెంబర్ 4 వచ్చేసి ఫ్యాటీ ఫిష్. సో మనకి సీ ఫిష్ లాంటివి, సాల్మన్, మ్యాకరల్, ఇవన్నీ కూడా మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3. ఇవి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. దెన్ నెంబర్ 5 వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన బాడీలో ఆల్కలైనిటీని క్రియేట్ చేస్తూ ఉంటే దేర్ బై మనకి ఈ ఇన్ఫ్లమేషన్ ప్రొసీజర్ అన్నది చిన్నగా స్లో డౌన్ అవుతుంది. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ జింజర్ అండ్ లెమన్. అల్లము, లెమన్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే ఎలా అయినా తీసుకోవచ్చు. ఎలా అయినా, ఇప్పుడు కూర వండుకున్నారనుకోండి, లెమన్ స్క్వీజ్ చేసుకోండి, అందులో అల్లం వేసుకోండి. లేదా ఒక జ్యూస్ లాగా చేసుకుందాం అనుకుంటున్నారు, కరివేపాకు కానీ కొరియాండర్ కానీ, వీటిని జ్యూస్ లా తీసుకుందాం అనుకుంటే అందులో నిమ్మకాయ, అల్లము 2 కలుపుకోండి. సో దాంతో మనకి పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్ అని రిలీజ్ అవుతుంది లివర్ లో. ఇట్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేషన్. సో ఇవన్నీ కూడా మనకి 5 టాప్ ఫుడ్స్. సో ఒకటి బ్లూబెర్రీస్, దెన్ కమ్స్ అండర్ నట్స్ అండ్ సీడ్స్, స్పైసెస్, ఫ్యాటీ ఫిష్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ టీ. ఇన్ఫ్లమేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీ? ఇన్ఫ్లమేషన్ అన్నది ఏంటంటే వాపు. సో మనకి ఎక్కడైనా సరే మామూలుగా వాపు వస్తే ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఆ వాపు దగ్గర ఎర్రగా అవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, స్కిన్ టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇవి మనకి వాటర్ అక్యుములేషన్ ఉంటుంది. ఇది జనరల్ గా ఇన్ఫ్లమేషన్ యొక్క, మనం చూడంగానే ఇది ఇన్ఫ్లమేషన్ అని చెప్పొచ్చు. కానీ మనకి వాపులు బయట ఉంటే ఇలా కనిపిస్తాయి, కానీ ఇలాంటి వాపే మనకి ఇంటర్నల్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వాపు ఎందుకు అవుతుంది అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దేన్నైనా డిఫెండ్ చేస్తుంది అనుకోండి, మన యాజ్ పార్ట్ ఆఫ్ ఫైటింగ్. జనరల్ గా మనకి ఎక్కడైనా బయట ఫైటింగ్ అయినప్పుడు, ఏదైనా వార్ జరిగినప్పుడు కూడా ఆ వార్ జోన్ అంతా ఇన్ఫ్లేమ్డే ఉంటుంది. సిమిలర్లీ మన బాడీలో వార్ అయినప్పుడు కూడా ఇన్ఫ్లమేషన్ అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్. సో అలా బై ప్రోడక్ట్ వచ్చిన ఇన్ఫ్లమేషన్ జనరల్ గా రోజు ఉంటుంది, కానీ మనం సరైన ఆహారం తీసుకుంటే అది సబ్సైడ్ అవుతుంది. ఒకవేళ మన ఆహారము ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది, మన బాడీ కూడా ఇంటర్నల్ గా ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటే, ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గకపోగా మైల్డ్ గా బాడీలో అలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఆ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ కాజెస్ ఒబెసిటీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇస్ ఇన్ఫ్లమేటరీ. సో rheumatoid arthritis is an inflammatory disorder and cardiovascular issues. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్. సో ఏ ఏజ్ వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది? దీనికి ఇప్పుడు మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉందండి. బేసికలీ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సరిగ్గా నిద్రపోకపోయినా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మీరు తినే ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లేకపోయినా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సరే యూ స్టార్ట్ బిల్డింగ్ అప్ ఇన్ఫ్లమేషన్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో ఈ మేజర్ మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి.
మన ఇన్ఫ్లమేటరీ కండిషన్ కి. కాబట్టి డెఫినెట్ గా లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉంటే హెల్దీగానే ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ అనేది చిన్న పిల్లలకి సరిగ్గా లేకపోయినా, పెద్దవాళ్ళకి సరిగ్గా లేకపోయినా ఇన్ఫ్లమేటరీ సో కండిషన్ జెనెటికల్ గా ఇష్యూస్ ఏదన్నా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా తక్కువ. అంటే ఇన్ఫ్లమేటరీ జెనెటికల్ ఇష్యూ డెఫినెట్ గా అటాచ్ అయి ఉంటుంది. ప్రతి డిసీజ్ కి జెనెటికల్ ఇష్యూ అటాచ్ అయి ఉంటుంది. కానీ దాన్ని మనం ఎప్పుడు ట్రిగర్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీలో కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవాళ రేపు మనం తీసుకుంటే చాలా మందికి కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీలో. బీపీ రూపంలో అవ్వచ్చు, లేకపోతే స్ట్రోక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్స్ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ మీ పిల్లలకి కానీ, లేకపోతే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానీ వచ్చే స్కోప్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేనప్పుడు ఈ జీన్స్ అనేవి ట్రిగర్ అవుతాయి. ఈ ట్రిగరింగ్ పాయింట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో జెనెటికల్ హిస్టరీ ఉన్నా కూడా మన లైఫ్ స్టైల్ ని, ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రొలాంగ్ చేయొచ్చు, అకరెన్స్ ని ప్రొలాంగ్ చేయొచ్చు, ప్రివెంట్ కూడా చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ Prevent కూడా ఫాలోయింగ్ ఏ చేయొచ్చు. గుడ్ లైఫ్ స్టైల్. సో మేల్ కి ఫిమేల్ కి ఏదైనా డిఫరెన్సెస్ కనిపిస్తాయా? లేదండి. Hmm. యాజ్ సచ్ దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఇట్ ఈస్ సేమ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. కాకపోతే ఫీమేల్ లో మెనోపాజ్ టైమ్, మెనోపాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రోన్ టు ఇన్ఫ్లమేషన్ ఉంటారు. ఎందుకంటే మెనోపాజ్ ముందర వరకు కూడా ఫీమేల్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ప్రొటెక్టివ్ హార్మోన్ ఫర్ ఫీమేల్ ఇన్ ఆల్ కేసెస్. ఇన్ఫ్లమేషన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ వన్స్ మెనోపాజ్ అయిపోగానే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకే మీరు గమనిస్తే కనుక చాలా మంది ఆడవాళ్ళలో పోస్ట్ మెనోపాజే మోకాళ్ళ నొప్పులు కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ బికాస్ వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళలో 50 దాటిన తర్వాత ఎక్కువ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కనిపిస్తాయి. అండ్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కూడా ఆడవాళ్ళకి 50 తర్వాతే కనిపిస్తూ ఉంటాయి. 50 లోపు కార్డియాక్ ఇష్యూస్ తో చనిపోయే ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రేట్స్ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. బట్ ఐడియల్లీ ఏంటంటే 50 దాటేంత వరకు ఉమెన్ ఆర్ మోర్ ప్రొటెక్టివ్. సో మీరు టాప్ 5 చెప్పారు ఫుడ్. ఈ టాప్ 5 లో డైలీ ఒకటి చొప్పున తీసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ కొన్ని చెప్పారు, వెర్రీస్ చెప్పారు, తర్వాత లీఫీ వెజిటేబుల్స్ చెప్పారు, ఫిష్ చెప్పారు, ఇలా చాలా చెప్పారు. మీరు వీటన్నిటిని ఒక్కొక్క రోజు ఒక్కోటి చొప్పున తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా ఇవి మనం పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్ చేసుకుంటే చాలా మంచిది. Daily use డైలీ చేస్తే యూస్ better. చేస్తే బెటర్. ఎందుకంటే వీఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు సో మెనీ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అనండి. అండ్ మన లివర్ దాన్ని డీటాక్సిఫై చేయాలి. సో మన మెటబాలిక్ ప్రొసీజర్స్ లోనే మనం చాలా ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. వీటిని మనం ఎండోటాక్సిన్స్ అని కూడా అంటాం. Okay. సో ఇలా మనం రోజువారీ చేసే పనిలోనే సో మెనీ టాక్సిన్స్ రిలీజ్ అయినప్పుడు వీటి అవసరం మనకి రోజు ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు. Yeah. ఇవన్నీ కూడా 5 కూడా ప్రతిరోజు ఉన్నా కూడా ఇబ్బంది, ఎట్ ఏ టైం ఉన్నా Definitely. కూడా ప్రాబ్లం లేదు. యా, మోస్ట్లీ ఎవ్రీ డే 5 ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.